మా ఆయన పని వల్ల దూరంగా ఉంటాడు. నేను మా అత్తమామలతో కలిసి ఉండేదాన్ని. కొన్ని రోజుల తర్వాత మా మరిది కూడా చదవడం అయిపోయింది, కాలేజీ అయిపోయిందనేసి ఇంటికొచ్చాడు. ఇంటికి రావడంతో మాతోనే ఉండడం సాగించాడు. మా అత్తమామలకి ఆడపడుచు దగ్గరలోనే ఉండడంతో ఒంటరిగా ఉందని ఒక్కొక్కసారి రాత్రి సందర్భాల్లో వాళ్ళ దగ్గరే స్టే చేస్తారు. అలాంటప్పుడు నేను మా మరిది మేమిద్దరమే ఇంట్లో ఉండేవాళ్ళం. మాకు ఎక్కువగా మాటలుండవు. మేము భోజనం పెట్టేదాన్ని, తిన్నాక వెళ్ళి పడుకునేవాళ్ళం. ఇలానే ఉంటుంది. కానీ మరిది చూసే చూపులో, మాట్లాడే విధానంలో ఒకలా ఉంటుంది. నాకు అది బాగా అర్థమవుతుంది. ఎంతైనా ఒక ఆడదాన్ని కదా, ఒక మగ వ్యక్తి మనతో ఎలా అంటాడనేది చూసే చూపును బట్టి కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే మాట్లాడే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అది ఎలా ఉందంటే బాగా అలవాటు పడిన వ్యక్తిలాగా, బాగా ఇష్టమైన వ్యక్తిలాగా, రోజు తను అలవాటు పడిన వ్యక్తితో మాట్లాడేలాగా కొన్ని రోజులకి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నాకైతే చాలా భయం అనిపించింది. తిని ఇలా డిఫరెంట్గా కొన్ని రోజులకి ఎందుకు ఇలా మారాడు అని అనుకుని అలాగే యథావిధిగా సాగుతూ ఉంది. రానే వచ్చింది ఒకరోజు మా ఆడపడుచు ఇంటికి మా అత్తమామలిద్దరూ వెళ్ళి స్టే చేయడానికి వెళ్ళారు. అప్పుడు నేను పాలు కాస్తూ కూర్చొని ఉన్నాను. ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపిస్తే బయట వెళ్ళి చూసొస్తూ ఉంటే అప్పుడే మా మరిది కిచెన్లో మరుగుతున్న పాలలో ఏదో కలపడం చూశాను. ఏదో కలపడం చూసేసరికి నాకు భయం అనిపించింది. ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏంటి కొన్ని రోజులుగా అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతూ ఉంది. నేను అది ఫీల్ అవ్వగలుగుతున్నాను. అది ఏంటో కనుక్కోవాలి అని ఆలోచన అయితే పుట్టింది. దానివల్ల సైలెంట్గా అస్సలు నేనేం చూడలేదు అన్నట్టుగా సైలెంట్గా ఉన్నాను. అసలు ఆ ట్యాబ్లెట్ ఏం కలిపారు ఏంటి అనేది కూడా నేనేం పట్టించుకున్నట్టుగా అలాగే దూరంగా ఉన్నాను. అప్పుడు ఆ పాలంతా కూడా ఆరబెట్టి తనకు ఒక గ్లాస్ ఇస్తాను, నేను ఒక గ్లాస్ తాగుతాను. మేమిద్దరు తాగే పాలలో ఏం కలుపుతున్నాడు ఏంటో చూద్దామనేసి ఆ రోజు పాలు తాగినట్టు ఏం నాకు తెలియనట్టు యథావిధిగా ఉన్నట్టుగానే నడుచుకున్నాను. పాలు తాగినట్టుగానే చూయించుకొని కానీ నేను పాలని కింద పారదోసాను. తను చూస్తే తను కూడా పాలు తాగలేదు, కింద పారదోసాడు. అది చూసేశాను. నాకు షాక్ అనిపించింది. అయితే తిని రోజు పాలు తాగడా, అయితే ఏం చేస్తున్నాడు, ఎందుకని పాల్లో ఏమో కలిపాడు కదా, ఏంటి అన్నట్టుగా నాకు అనిపించింది. అప్పుడు సైలెంట్గా ఉన్నాను. యథావిధిగా మా రూమ్లో నేను పడుకొని నిద్రపోతున్నాను. అప్పుడు ఏదో సౌండ్ వినిపించింది. ఎవరో తాళాలు తెరిచి మరి ఇల్లుని నా గదిని ఓపెన్ చేస్తున్నారు. ఎవరబ్బా ఇది, నా గది లోపల ఎవరు వస్తున్నారు, అయినా నేను పడుకున్న సందర్భంలో లాక్ అయిన నా గదిని ఓపెన్ చేసి మరీ వస్తున్నారు. ఎవరిది ఏంటిది అని చాలా భయపడ్డాను. చూద్దాం అనేసి సైలెంట్గా ఉన్నట్టుగానే అలాగే కళ్ళు మూసుకునే ఉన్నాను. కొంత సమయం చూసిన తర్వాత మా మరిది లోపలికి వస్తూ ఉన్నాడు. చూసి నేను చాలా షాక్ అయ్యాను. మరిది ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి, అయినా తను ఈ టైంలో లాక్ ఓపెన్ చేసి మరీ రావడానికి అవసరం ఏముంది అని భయపడుతూ అలా చూస్తూ ఉన్నా. తన దగ్గరకు వచ్చి ఏదో బాగా అలవాటు పడిన వ్యక్తిలాగా, బాగా అలవాటు ఉన్న వ్యక్తితో మసిలినట్లు నా దగ్గరకు వచ్చి నా బట్టలు అవన్నీ కూడా తీయడం సాగించాడు. నాకు చాలా భయం వేసింది. ఏం చేస్తున్నాడు తిను, ఎందుకని ఇలా చేస్తున్నాడు, అయితే రోజు ఇలానే చేస్తాడా, రోజు ఇలాగే చేస్తున్నాడా అని అయితే నేను బాగా భయపడ్డాను. దగ్గరకు వచ్చి నా బట్టలన్నీ తీసి నాకు ముద్దులతో ముంతెచ్చి తర్వాత తన పని ఏదుందో అది యథావిధిగా చేయడం స్టార్ట్ చేశాడు. నేను ఒక్క నిమిషం కంగు తిన్నాను. అయితే రోజు జరుగుతుంది ఇదా, పాలలో ఏదో కల్పించి నిద్రపోతున్న నాతో ఇలా వచ్చి రోజు తన కోరికని తీర్చుకుంటున్నాడా, అమ్మో ఎంత పని చేస్తున్నాడు, అందుకేనా తను బాగా అలవాటు పడిన వ్యక్తిని చూసినట్టు, బాగా ఇష్టమైన వ్యక్తిని చూసినట్టు చూస్తున్నాడు. ఇప్పుడు అర్థమైంది నాకు చేస్తున్నాడు. నాకైతే దూరంగా ఉన్న మా ఆయన గుర్తొచ్చేలా అయిపోయింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మా ఆయన దూరంగా ఉన్నాడు. నాకు ఎన్ని రోజులని ఆ కోరికలను అణచుకోగలను చెప్పండి. నాకు చాలా బాధగా ఉన్నింది. అలాంటి సందర్భాల్లో తిని ఇలా చేయడం నాకు చాలా ఆనందమే అనిపించింది. ఒక పక్క వద్దని కోపం వచ్చింది. తొయ్యాలని అనుకుంటున్నా ఏమని తొయ్యగలను చెప్పండి. అరిస్తే ఇక తెలిసిపోతుంది. పైకి లెగిస్తే నేను పాలు తాగలేదు, నాకు డౌట్ వచ్చిందని తెలిసిపోతుంది. అందుకే ఏం తెలియనట్టు అలాగే పడుకొని ఉండిపోయాను. తను ఎంతసేపు కావాలో అంతసేపు తన ఇష్టానికి ఉండి తన కోరికను పూర్తిగా తీర్చుకొని కాసేపు నాతో అలాగే పడుకొని నిద్రపోయి తర్వాత లెగిచి తన రూమ్కి యథావిధిగా వెళ్ళిపోయాడు. నా పైనున్న బట్టలన్నీ కూడా కరెక్ట్గా సర్దేసి. సో అప్పుడు నాకు అనిపించింది, ప్రతిరోజు తిను ఇలాగే చేస్తున్నాడా, ఈ విధంగా తన కోరికలను తీర్చుకుంటున్నాడా, అమ్మో ఎంత పని చేస్తున్నాడు అని అనుకుని మరుసటి రోజు తన గదికి వెళ్ళాను. ఏమో
ఆ రోజు నాకు నిద్రే పట్టలేదు. ముందు రోజు తను చేసిందే గుర్తుకొస్తుంది. తను ఎలా ఉన్నాడో అదే గుర్తొస్తుంది. ఎలా తాకాడు, ఏం చేశాడు, ఇలాంటివే ఎక్కువగా గుర్తొస్తున్నాయి. ఒక నిమిషం నాకు మా ఆయన్ని మర్చిపోవాలనిపించింది. అంతలా గుర్తొచ్చింది. ఎలాగైనా తనతో ఉండాలనిపించింది. ఆ తీపి మధురానుభూతిని మళ్ళీ అనుభవించాలనిపించింది. తన దగ్గరికి వెళ్ళిపోయి అలా ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది. కానీ నేను వెళ్ళి నాకు అన్నీ తెలుసని చెప్తే ఏమనుకుంటాడో ఏంటో అని భయపడుతూ అలా ఉన్నాను. అలా రూమ్లో ఉన్న మరిది దగ్గరికి వెళ్ళిపోదాంలే, ఏమైతే ఏం అని వెళ్ళిపోయాను. మరిది చూస్తే తన తమ్ముడికి బాగా వేడెక్కిస్తున్నాడు. వేడెక్కిచ్చేస్తున్న మరిదిని చూసిన వెంటనే నాకు ఇంకా కాస్త కోరిక ఎక్కువైంది. దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం లేదు వదిన, వచ్చేస్తాను 5 నిమిషాలు అనేసి భయపడుకొని వెళ్ళిపోయాడు. నేను లోపలికి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టేసి ఎందుకు భయపడుతున్నావు, ఏం భయపడకు అని దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టేసరికి తను వదిన ఏం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని నన్ను తోసేశాడు. తోసేస్తున్నావు ఎందుకు అని అడిగితే ఇలా చేయకూడదు మీకు తెలీదా అంటుంటే అవునా, అయితే నిన్న రాత్రంతా కూడా ఎవరు నాతో ఉన్నారైతే దీనికే ఇలా అంటున్నావు, నిన్న రాత్రి నువ్వు చేసింది మంచి పనేనా అని నేను అడిగేసరికి అలాగే అవాక్కై నిలబడ్డాడు. మీరు అయితే పాలు తాగలేదా అని అడిగాడు. నేను పాలు తాగలేదు, నువ్వు తాగలేదనింది నాకు తెలుసు, ఏం జరుగుతుందో చూడాలని అలా ఉన్నాను అంటే అవునా అని రిలాక్స్గా ఉన్నాడు. రిలాక్స్గా ఉండేసరికి అలాగే పైకి పడి నేను ఎలాగో మీ అన్న నాకు దగ్గరలో ఉండట్లేదు, నా కోరికలను తీర్చడానికి ఒక వ్యక్తి నాకు తప్పకుండా అవసరమే. ఈరోజు ఎందుకు నిద్రపోతున్నప్పుడు చేస్తావు, మెలకువతో ఉంటాను, ఇద్దరు కూడా ఎంజాయ్ చేద్దాం, చేస్తావు కదా అని అడిగాను. తను ఒక నిమిషం అలా ఉండి ఓకే అన్నాడు. ఎప్పుడు కూడా నిద్రలో చేస్తున్న తనకి ఇలా లైవ్గా నేను సపోర్ట్ చేసి చేయడం, మళ్ళీ నేను ఎంజాయ్ చేయడం, తర్వాత మేమిద్దరూ కూడా కలిసి ఆ మూమెంట్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఆ పని చేయడం తనకు భలే నచ్చింది. బాగా ఎంజాయ్ చేశాడు. నాకు ఇష్టమైంది మీతో ఇలా ఉండడం అంటూ చెప్పుకుంటూనే చేస్తున్నాడు. మరి అంత స్పీడు అంతగా చేస్తున్నా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మా ఆయన చాలా దూరం ఉంటాడు, ఎప్పుడూ కానీ రాడు. ఇలాంటి నా ఏకాంతాన్ని పోగొట్టడానికి ఈ సమయం చాలా బాగా అనిపించింది నాకు. ఇలాగే మేము ఎప్పుడు కూడా తరచూ కలుసుకునే వాళ్ళం. మా అత్తమామలు ఎప్పుడైతే మా ఆడపడుచు ఇంటికి వెళ్తారో అప్పుడు నిద్రమత్తులో కాకుండా ఇప్పుడు చాలా యథావిధిగా పూర్తిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీగా మేమే ఎదురు చూసేవాళ్ళం మా ఆడపడుచు ఇంటికి ఎప్పుడు వెళ్తారా అని. కొన్ని సందర్భాల్లో వెళ్ళండని మేమే చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఇలా దూరంగా ఉన్న మా ఆయన బాధను పోల్చడానికి ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. యాక్సిడెంటల్గా ఇది జరిగినా కూడా నా ప్రమేయం లేకుండా జరిగిపోయినా కూడా నాకు భలే ఇష్టమైంది, బాగా నచ్చింది. మా ఆయన లేని లోటుని ఇలా తీర్చేస్తున్నాడు మరిది. ఇలా మా రోజులన్నీ కూడా చాలా అనుభూతిగా, చాలా ఆనందంగా, హ్యాపీగా మేము లీడ్ చేసేస్తూ ఉన్నాం. సో ఫైనల్గా ఇది అండి ఇవాల్టి స్టోరీ. ఇలాంటి స్టోరీస్ మీకు నచ్చుతున్నాయంటే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి స్టోరీస్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి స్టోరీస్ మీకు నచ్చుతున్నాయా లేదని అయితే నాకు తెలుస్తుందన్నమాట. అప్పుడే మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అప్పుడే నాకు తెలుస్తుంది ఎలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.